హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ నేనైతే నౌపడ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ ఎక్కడికో తెలుసా? భువనేశ్వర్. అండ్ బ్యాక్ సైడ్ రవి ఉన్నాడు. రవి, ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది ఇప్పుడు, మీరందరూ వినండి. ప్రయాణికును గమనించగలరు, రైల్వే స్టేషన్లోని తలకి పాక కట్టుకొని ఒక దొంగ తిరుగుతుంది. జోబీ దొంగలు జాగ్రత్తగా ఉండవలేడు. నా పక్కన ఉన్నాడు కాదు, ఎవడో నిక్కర్ వేసుకున్నాడు, వాచి కట్టాడు. వెల్కమ్ 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 గైస్. ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. ఇగో రవి చూపిస్తున్నాడు ఎక్కడ ట్రైన్ ఖాళీగా ఉందనేది వెతుకుతున్నాం. దీనికా రింగ్ రింగ్ జానా చూడు, ఆ ప్లేస్ అటు సైడ్ ఖాళీ ఉంది కదా. ఇక్కడొద్దు, ఇక్కడొద్దు, వాష్రూమ్ దగ్గర ఉంది. మరి మంచి సీట్లు లేవా? మంచి సీట్లు ఇదా? ఇది చూడు అంత డస్ట్ ఉన్నా, దీని మంచి సీట్ అంటావు. గాయస్ మీరు చూసారా, ఏదేదో సీట్లు చూపించి మంచి సీట్లు అంటున్నాడు. అదేనా గాయస్? ఇప్పుడైతే మా ట్రైన్ ఎట్లా ఉంటది, ఓన్లీ గుణపూర్ నుంచి కటక్ వరకు వెళ్తారు ట్రైన్. ఇక్కడ సీన్ చూసారా, అంత బ్యూటిఫుల్ గా ఉందా? సో ఇక్కడ నుంచి అంటే టోటల్ ప్యాసింజర్ అనమాట. గాయస్ నేనైతే రైల్వే స్టేషన్ టూర్ అయితే ఏమి ఇవ్వట్లేదు, ఆల్రెడీ టైం వచ్చేసింది కాబట్టి, ట్రైన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాను భువనేశ్వర్. బాయ్ గాయస్. ప్రెసెంట్ అయితే భువనేశ్వర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడైతే బయటికి వెళ్దాం. గాయస్ లాస్ట్ బ్లాగ్ లో చూసినట్టే ఉంది కూడా. ఇప్పుడు టైం 11:30 అవుతుంది. పదండి బయటికి వెళ్ళిపోదాం. ఇదిగో చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా. ద బ్యూటీ ఆఫ్ ఒడిశా. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. ఇలా వెళ్ళి ఇలా టర్నింగ్ తీసుకోవాలి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. గాయస్ ఇప్పుడే గవర్నమెంట్ నుంచి అలర్ట్ వచ్చింది, మెసేజ్. అంటే రెడ్ అలర్ట్ వస్తుంది కదా, అంటే డేంజరస్ ఏమైనా ఉంటే, క్లైమేట్ చేంజెస్ ఏమైనా ఉంటే అది ముందుగానే పసిగట్టి పంపిస్తుంది. జస్ట్ ఇప్పుడే వచ్చింది నాకు మెసేజ్. దానివల్ల నో ప్రాబ్లం అని అన్నారు. ఓకే గాయస్ ఇప్పుడైతే ఆకలి ఉంది. ఏమైనా జ్యూస్ అయినా, బిర్యానీ అయినా, సంథింగ్ ఏదో దొరికితే తిందాం పదండి. ఇటు సైడ్ రైల్వే స్టేషన్ అండ్ అటు సైడ్ బస్ స్టేషన్, అండ్ దాని సెంటర్ లో ఉంటది జ్యూస్ సెంటర్. నేనైతే మ్యాంగో జ్యూస్ తీసుకున్నా, నాకు చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చాక తాగుతాను. మరముండా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి. ఇదో రైస్, అప్పడం అండ్ అంబో పచ్చడి, దుంపలు, ఇది సలాడ్, అండ్ ఇది కూడా పచ్చడి అండ్ పప్పు. ఇదైతే ఫినిష్ చేస్తాను. ఇప్పుడైతే భోజనం అదంతా అయిపోయింది. ఈ డ్రెస్ చేంజ్ చేయాలి, ఎక్కడ చేంజ్ చేయాలో తెలియదు. లాస్ట్ టైం నేను కూర్చున్నాను కదా, పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫుల్ ఎండ. గైస్ పార్క్ అయితే వెళ్ళాను, అక్కడ ఎవరు లేరు, డోర్స్ క్లోజ్ చేస్తుంది. అండ్ ఇప్పుడైతే మేడం కాల్ చేసింది, వెళ్ళిపోదాం పదండి మేడం దగ్గరికి. ఇగో ఈ బిల్డింగే, ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోతే సరిపోతుంది. వెరీ ఎక్సైటింగ్ గైస్, అక్కడికైతే వెళ్దాం. గాయస్ ఇప్పుడైతే మాట్లాడడం అయిపోయింది మేడం తోని. ఏదైనా బ్యాక్గ్రౌండ్ చూసారా, ఇది బస్ స్టాండ్. ఇదో బిఎస్బిఏ. ప్రెజెంట్ ఇప్పుడైతే ఖుర్దా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ రైల్వే స్టేషన్ లోని కొంచెంసేపు ఉండి అక్కడే డార్మెటరీ తీసుకొని పడుకుందాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కల్లా వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒడిస్సా ట్రైబల్ మ్యూజియం. వీళ్ళ కల్చర్ గురించి పబ్లిష్ అయిన చాలా మ్యాగజైన్స్ ఇవి. ఇక్కడ చూడండి వాళ్ళ వేషధారణ, వస్త్రధారణ. అప్పట్లో గిరిజనులు ఎలా ఉన్నారో ఎగ్జాక్ట్ గా అదే డ్రెస్సింగ్ స్టైల్ ని ఇక్కడ పెట్టడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడైతే మనం వాళ్ళ కల్చర్ అండ్ పెయింటింగ్స్ దగ్గరికి అయితే వచ్చాం. మీరు చూస్తున్న ఈ పెయింటింగ్స్ సౌర పెయింటింగ్స్. ఇది రాయగఢ్ లో చాలా ఫేమస్. ఇతను చూస్తున్నారు కదా, ఇలా కూర్చొని కోనేసినట్టు ఇలా డ్రాయింగ్ అయితే వేస్తున్నారు. సౌర పెయింటింగ్స్ చాలా ఫేమస్. మీ క్లోజప్ లో చూపిస్తాను చూడండి. ఇలాంటి యూనిక్ స్టైల్ పెయింటింగ్స్ అన్ని ఒకేలా వేయాలంటే చాలా గ్రేట్. డిస్ప్లేలో చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. గోల్డ్ తగలకు సంబంధించిన పెయింటింగ్స్ కొన్ని ఉన్నాయి. చేపల వేటకి ఎలా వెళ్ళేవారు, వాళ్ళు ఏమేమి యూజ్ చేసేవారు అనేది ఇక్కడ తెలుసుకుందాం. మీకు కంప్లీట్ గా రూమ్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. ఇలాంటి తట్టెలో చేపలు తీసుకెళ్లి మార్కెట్ లో అమ్మేవారు అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి అనేది మా విలేజ్ సైడ్ లో ఉన్నాయి యాజ్ టీజ్ గా. వాళ్ళు ఏమేమి మిల్లెట్స్ యూజ్ చేశారనేది డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ. బడా ఖజానా రాయగడ, ఫాక్స్ అండ్ మిల్లెట్ ఖంజాం అండ్ కోమినా. వాళ్ళ ఇంట్లో ఏమేమి యూజ్ చేసేవాళ్ళు అనేది కంప్లీట్ వ్యూ చూపిస్తాను చూడండి. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనం ఎలక్ట్రానిక్స్ యూజ్ చేస్తాం, వాళ్ళైతే పనిముట్లు యూజ్ చేస్తారు. యాజ్ టీజ్ అంతే, వేరే తేడా అయితే ఏం లేదు. ఈ పనిముట్లు చూసారా, దీంతో బియ్యం కొలిచేవారు అప్పట్లో. ఇవి మట్టి కొండలు, వీటిలో వాటర్ నిల్వ ఉంచేవాళ్ళు కూలింగ్ కోసం. ఈ అబ్బాయి అయితే లైవ్ డెమోన్స్ట్రేషన్ చేస్తున్నారు. ఈ క్రాఫ్ట్ని ప్యాడీ క్రాఫ్ట్ అంటారు. మోస్ట్లీ ఈ క్రాఫ్ట్ అనేది బట్టోరా తెగల వాళ్ళు యూజ్ చేసేవారు. నబరంగాపూర్ ఒరిస్సా వీళ్ళ స్థానం అన్నమాట. మన బలరాముడు ఆయుధం నాగలి. ఒడిశాలో చాలా వరకు ఉండే తెగలు అన్నీ ఇలా దేవతల్ని పూజించేవాళ్ళు. కింద ఉండేది పైన గడ్డిలో ఒక ఇల్లును ఏర్పరిచి ఆ కింద రాళ్ళు కానీ ఏమైనా పెట్టేసి దాన్ని దేవతల కింద, దేవుళ్ళ కింద పూజించేవాళ్ళు. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ ఇవన్నీ చూడగానే. ఇప్పుడు మనమైతే మ్యూజిక్ రూమ్కి వచ్చామన్నమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్స్ అండ్ గిటార్స్ అవన్నీ యూజ్ చేసేవాళ్ళు. మీరు ఒకసారి వ్యూ చూడండి ఎట్లా ఉంటుంది అనేది. అప్పట్లో మ్యూజిక్ ప్లే చేయాలంటే ఎలాంటి ఎలక్ట్రానిక్స్ ఉండేవి కాదు, దీంతోనే హ్యాండ్ మేడ్గా కొట్టేవాళ్ళు. మ్యూజిక్ స్కిల్ కోసం వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడి నేర్చుకునే వాళ్ళు అనమాట. ఇలా రెడీ అయ్యి పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. ఇది వాళ్ళ డ్యాన్స్ కాస్ట్యూమ్స్. ఎగ్జిట్ అయ్యే ముందు ఫీడ్బ్యాక్ అడిగారు వాళ్ళు, నేను రాసిచ్చాను. పదండి బయటికి వెళ్ళిపోదాం. గైస్ చూస్తున్నారు కదా, మనకైతే పర్మిషన్ అయితే లేదు వీడియో రికార్డ్ చేయడానికి. సో అందుకోసమే నేను రికార్డు చేశాను కానీ వాయిస్ ఇవ్వలేదు, తెలిసిపోతుందేమో అని దొంగతనంగా నేను రికార్డ్ చేశాను మీకు చూపించాలని. ఇది ఒడిశాలోని మ్యూజియం అన్నమాట, ట్రైబల్ మ్యూజియం. అంటే అప్పుడెప్పుడు వాళ్ళు చేసింది ట్రెడిషనల్గా. అంటే ఇప్పుడు ఇండియా వైడ్ మొత్తం ఒకేలా ఉంటుంది, ఏ ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళినా సరే ఒకేలా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది, కాకపోతే స్మాల్ డిఫరెన్స్. వీళ్ళ కల్చర్ డివోషనల్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. నేను ప్రజెంట్ అయితే పార్క్ వచ్చాను, దీని ఆపోజిట్ లో పార్క్ ఉంటుంది. అంటే నేను భువనేశ్వర్ వెళ్ళే దారిలోని మ్యూజియం కనిపించింది, అక్కడ ఆటో ఆపేసి ఈ మ్యూజియం లోపలికి వచ్చాను. ఎందుకంటే కంటెంట్ కావాలి కదా, మంచి కంటెంట్ వస్తుందని. పైగా పీస్ఫుల్గా ఉంటుంది ఈ పార్క్ అనేది. బై మీకు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మార్నింగ్ 4 o'clock లేచాను. జనరల్గా 3 days నుంచి తుఫాన్ కాబట్టి నిన్న ఇదే టైంకి తుఫాన్ వచ్చింది 4 o'clock ఎర్లీ మార్నింగ్. మళ్ళీ ఈ రోజైతే రాలేదు, అందుకోసమే ఈ ప్రయాణం జరిగింది. అండ్ మేడంతో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే డిస్కషన్ చేశాను, మళ్ళీ మండే రమ్మన్నారు. లెట్స్ సీ ఏం చేద్దాము, అసలు ఏం జరుగుతుందో అనేది. గైస్ ఈ ఫ్లవర్స్ చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా టోటల్ ఫ్లవర్స్ అని చూసారా, క్యూట్గా అంత బ్యూటిఫుల్గా ఉందా.
గాయస్ అంతే గాయస్, ఇక నేనైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. కుర్దాలో 1 డే స్టే చేయాలంట. మళ్ళీ మండే ఇక్కడికి రిపోర్ట్ చేయాలి కదా. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి అక్కడ మళ్ళీ ఆటో ఎక్కేసి అక్కడ నుంచి మళ్ళీ భువనేశ్వరం వెళ్ళిపోవాలి. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ దొరుకుతుంది మనకు ట్రైన్. అదండి. గాయస్ ఇప్పుడు నేనైతే కుర్దా రోడ్ వచ్చాను. భువనేశ్వర్ లో డార్మెటరీ కోసం సెర్చ్ చేశాను, ఎక్కడ దొరకలేదు. చూసారా కుర్దా బయట రైల్వే స్టేషన్ ఇది. అండ్ పదండి, ఇక్కడైతే వర్షాగా పార్కింగ్ చేసి ఉంది. అక్కడ క్లైమేట్ చూసారా బ్యూటిఫుల్ గా ఉంది. మనం బయటకైతే వెళ్ళిపోవాలి. డార్మెటరీ ఏమైనా ఉందే రూమ్ తీసుకొని హ్యాపీ పడుకో. గాయస్ కుర్దా రైల్వే స్టేషన్ అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడిచి వచ్చాక ఇలాగా. అండ్ ఇక్కడైతే లాడ్జ్లు, తర్వాత డార్మెటరీలు, మన ఫుడ్ ఏం కావాలంటే ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ లోపల ఏమి ఉండదు. పదండి ఇలా తిన్నగా వెళ్ళిపోదాం. ఫైనల్లీ నేను రూమ్ కి అయితే వచ్చేసాను. నాకు పర్ డే 300 రూపీస్ పడ్డది. మార్నింగ్ అంతా తిరిగి అలిసిపోయాను. ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే బ్లాగ్ వస్తుంది. మీరందరూ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. రేపటి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.